హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఇరాన్ ఒకవైపున హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి ఉంచింది, మరొక వైపున ఇరాన్ దిగ్బంధించి ఉంచింది అమెరికా. ఇప్పుడు యుద్ధం ముగిసినట్ట సాగుతున్నట్టు ఎవరికి అర్థం కాని పరిస్థితి. హార్ముజ్ జలసంధి నుంచి ఇప్పుడు పెట్రోలు డీజిల్ గ్యాసు ఆగిపోతే పరిస్థితి ఏంటో అన్న అనుమానమే మరొకసారి పెనుభూతమయ్యి డీజిల్ కొరత అన్నది పెద్ద ఎత్తున ఏర్పడి వివిధ రాష్ట్రాల్లో బారులు తీరుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గ్యాస్ సంక్షోభం ఇంకా ముగిలేదు. అసలు యుద్ధం జరుగుతున్నట్ట ఆగుతున్నట్ట పరిష్కారం ఉందా లేదా? ట్రంప్ మాటలు ఒకవైపు, ఇరాన్ మాటలు మరొక వైపు మధ్యన జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలి? అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు, మీకు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. సార్, ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ఆగినట్ట సాగుతున్నట్ట? యుద్ధం ఆగలేదండి, కాల్పుల విరమణ జరిగింది. కాల్పుల విరమణకి యుద్ధం ఆగడానికి చాలా తేడా. సీజ్ ఫైర్ అంటే ప్రస్తుతానికి ఒకరినొకరి మీద కాల్పులు చేసుకోవట్లేదు, కానీ యుద్ధం కొనసాగుతూనే. ఎందుకంటే ఈ యుద్ధం మొదలవ్వక ముందర ఉన్న పరిస్థితి ఈ రోజు లేదు. మీరు అన్నట్టు హార్మోస్ జలసంధి ఏదైతే ఉందో ఇప్పుడు మూయబడి ఉంది. అది అక్కడి నుంచి ఏ షిప్ కూడాను సురక్షితంగా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఈవెన్ భారతీయ షిప్పుల మీద కూడా వాళ్ళు దాడులు చేయడము, ఫైరింగ్ చేయడము, అలాగే వాటిని సీజ్ చేయడం ఇటువంటివి చూసాం మనం. అలాగే ఇరాన్ కు సంబంధించినటువంటి చమురు తీసుకొస్తున్న షిప్లని అమెరికా బంధిస్తోంది. ఈ రెండు దేశాలు కూడా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. అక్కడ ఒక శాంతియుతమైన వాతావరణం లేదు. కాబట్టి యుద్ధం ఏం ఆగలేదు, యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుద్ధం యొక్క పరిభాష మారింది. అక్కడ బుల్లెట్లతోటి, మిసైల్స్ తో కాకుండా ఈ యొక్క ఆర్థిక పరంగా, తర్వాత ఈ చమురుకు సంబంధించిన యుద్ధం జరుగుతుంది అక్కడ. కాబట్టి యుద్ధం ఇప్పటిప్పట్లో ముగిసేటువంటి సమస్య ఒక పరిష్కారం నాకు కనిపించట్లేదు. బహుశా ఈ చర్చల పేరిట రెండు పక్షాలు కూడాను కొంత ఊపిరి తీసుకుని తర్వాత వాళ్ళ శక్తిని మళ్ళీ పుంజుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని కొంత యుద్ధ విరామం అందామా లేదా కాల్పన విరమణం అందామా అది జరిగింది. యుద్ధం మాత్రం సాగుతూనే ఉందండి. ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, ఇరాను పదే పదే చెప్తుంది, ఈవెన్ మొన్న హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినప్పుడు కూడా భారత షిప్స్ కి మా మిత్ర దేశం మేము అలౌ చేస్తాము, రష్యా, చైనా, పాకిస్తాను భారత్ షిప్స్ అయితే వెళ్ళొచ్చు, మిగతా వాటిని ఆపుతామండి. కానీ ఇప్పుడేమో మన వాటి మీద కాల్పులు ఒకటి, మొన్న ఒక షిప్ లోపలికి దూరిపోయి మరీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నది చూస్తున్నాం. ఇంకొక వైపు నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ గురించి కారు కోతలు ఏదోకొస్తే భారత్ సంస్కృతి సంప్రదాయాలు నీకు తెలియాలంటూ మళ్ళీ క్లాస్ పిగుతున్నది చూస్తున్నాం. ఏంటి అసలు ఈ వైరుధ్యమైనటువంటి పరిణామాన్ని ఎలా చూడాలి? మీరు అడిగిన ప్రశ్న వెనకాల మీరు అనుకుంటున్నది ఏంటంటే కనుక, ఇరాన్ ప్రవక్తలు వాళ్ళ దేశం గురించి మాట్లాడుతున్న స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, వాళ్ళ నేతృత్వం కానీ, వాళ్ళు చెప్పేది తుజా తప్పకుండా గ్రౌండ్ లెవెల్లో పాటిస్తారు అని మీరు అజ్యూమ్ చేసుకుంటున్నారు. అందుకని అక్కడ మన ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే 31 రాష్ట్రాలుగా ఆ దేశాన్ని విభజించారు. ఆ 31 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐఆర్జిసి కమాండర్లకు కంప్లీట్ స్వతంత్రత ఇచ్చేసారు. మీరు మీ ప్రాంతంలో ఎటువంటి చర్యలు తీసుకున్నా మీరు తీసుకోవచ్చు, మేము పైన నుంచి తెహరాన్ నుంచి మీకేమి సందేశాలు ఇవ్వము. ఎందుకంటే తెహరాన్ లో నేతృత్వం ఉంటుందో లేదో తెలియదు. సందేశం వచ్చిందంటే కనుక ఆ సందేశాన్ని ట్రాక్ చేసి ఆ నేతృత్వాన్ని చంపేయవచ్చు. కాబట్టి మీరు సర్వ స్వతంత్రులు అని చెప్పి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకని అక్కడ లోకల్ కమాండర్స్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా. తెహరాన్ లో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాని ఆధారంగా మన మీద దాడులు చేశారు, మన షిప్లని వాళ్ళ అధీనంలో తీసుకున్నారు అని కూడా చాలా తప్పు. లోకల్ కమాండర్స్ తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకనే మనం ఢిల్లీలో ఇరాన్ అంబాసిడర్ పిలిచి మనం చివాట్లు పెట్టి పంపించాము. మీరేమో ఒక సైడ్ మిత్రదేశం అంటారు, రెండో సైడ్ ఏమో మా షిప్లను ఆపుతారు, వాటి మీద కాల్పులు చేస్తారు. కాబట్టి మీరు మీ కమాండర్ని సరిగా మీరు కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పి మనం వార్నింగ్ ఇచ్చాం. మీరు గమనిస్తే కనుక ఈ ఘటన జరిగిన తర్వాత మన షిప్ కూడా బయటకు వచ్చింది. కాబట్టి అంటే అక్కడ లోకల్ గా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల వల్ల ఇది జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. ఇరాన్ దేశపరంగా, ఇరాన్ వాళ్ళ ప్రభుత్వం భారతదేశానికి వ్యతిరేకంగా ఈ చర్య చెయ్యాలి అని అనుకోలేదు. దాని దిశగా వాళ్ళు అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ ఇవ్వలేదు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకనే మీరు అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ మన మీద అటువంటి పిచ్చి కూతలు పూస్తే కనుక అసలు మీరు భారతదేశం వచ్చి చూడండి, భారతదేశం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది, ఏమి తెలియకుండా పిచ్చి కూతలు పోయకండి అని చెప్పి ఇరాన్ చెప్పినటువంటి మాటలు మనం విన్నాం.
ఇరాన్ చాలా స్పష్టంగా గతంలో కూడా ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో చెప్పింది, భారత సంస్కృతి, ఇరానియన్ సంస్కృతి చాలా అనాది, చాలా ప్రాచీనమైనవి. కాబట్టి మాకు ఈ మైత్రి అన్నది ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. కాబట్టి మీరు మా మిత్ర దేశం కాబట్టి మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సో అందుకని ఈ ఘటనని లోకలైజ్డ్ ఘటన కిందనే మనం చూడాలి. ప్లస్ పైపెచ్చు ఈ అమెరికా ఎప్పుడైతే మనకు హార్మోస్ నుంచి బయటకు వస్తున్న షిప్పులకి వాళ్ళు ఒక నాకాబందీ వేశారో, దానిని వ్యతిరేకిస్తూ వీళ్ళు ఒక చర్య తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వెళ్తున్న షిప్పులు, వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్తున్న షిప్పులన్నింటినీ కూడా ఆపేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్నది. భారత షిప్పులు మరి పర్మిషన్ తీసుకున్నాయా, తీసుకోలేదా, స్వతంత్రంగా వీళ్ళు వచ్చేటువంటి ప్రయత్నం చేశారా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇంకా రాలేదు. కానీ బట్ మనకు తెలుస్తున్నది ఏంటంటే కనుక తెహరాన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, లోకలైజ్ కమాండర్ తీసుకున్నటువంటి నిర్ణయము, అంతకుమించి ఇంకేమీ లేదు అన్నటువంటిది మనకు తెలుస్తుంది. ఇప్పుడు పెట్రోల్ కొరత అయితే ఇంకా రాలేదు, కానీ డీజిల్ కొరత విపరీతంగా వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జనాలు బారులు తీరుతున్న పరిస్థితి. గ్యాస్ కొరత తీరలేదు. హార్ముజ్ జలసంధి మూసుందో తెరుసుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ వార్తల ఇంపాక్ట్ అయితే లోకల్గా ఉన్నటువంటి మీడియా కూడా ఫోకస్ చేస్తూ ఉండటం, ఈ క్యూ లైన్లను ఫోకస్ చేస్తూ ఉండటంతో ప్యానిక్ బయ్యింగ్ కూడా జరుగుతుంది. అసలు ప్రభుత్వం ఎందుకు స్పష్టతనివ్వలేకపోతుంది, లేదా ప్రభుత్వం స్పష్టతనిస్తే ప్రజలు అర్థం చేసుకోవడంలో లోకల్ ప్రభుత్వాలు దాన్ని కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు? మనం గతంలో గ్యాస్ విషయంలో ప్రభుత్వం ఒక విధమైనటువంటి స్టేట్మెంట్ ఇష్యూ చేసింది అప్పట్లో. వంట గ్యాస్ కు సంబంధించి గృహస్థులకు, ఇండ్లకు మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము, కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి కొంత తగ్గించేటువంటి ప్రయత్నం మేము చేస్తాము. వాళ్ళకు కొంత దెబ్బలు తగ్గుతాయి. పెద్ద పెద్ద హోటల్స్ కానీ, లేకపోతే మనకు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, వాళ్ళకి కావాల్సిన ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి గ్యాస్, వాటి యొక్క కొరత ఉంటుంది అని ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. అయినా మన వాళ్ళు ఏం చేశారు, వంట సరుకు కూడా ఇంట్లో మనకు కావాల్సినవి కూడా వెరగబడి మన వాళ్ళు కొనుక్కున్నారు, బ్లాక్ లో కొనుక్కున్నారు. ఎలా జరిగిందో మనం చూసి. కాబట్టి అటువంటి స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చినా కానీ కూడా దాన్ని వాళ్ళు నెగిటివ్ గా తీసుకొని వాళ్ళు ఇంకా విపరీతంగా కొనేటువంటి ప్రయత్నాలు చేస్తారు అన్న విషయం మనకు గతంలో అనుభవం ప్రకారం మనకు తెలుస్తుంది. అందుకని ప్రభుత్వం స్పందించకుండా ఊరుకుంది. సరే కొంటారు, ఒక రోజు కొంటారు, 2 రోజులు కొంటారు, 3వ రోజు ఏమవుతుంది? అది మీరు ట్యాంక్ ఫుల్ చేసుకున్న తర్వాత, ట్యాంక్ ఫుల్ ఖర్చు అయిన తర్వాత మళ్ళీ నిలబడాల్సిందే కదా, కిలో ఉండవలసిందే కదా. ఆ కొరత ఏం మనకు ఒక రోజులో 2 రోజుల్లో తీరేటువంటిది కాదు. ఒక రోజు 2 రోజుల్లో మనకు సడన్ గా మొత్తం అంతా స్తంభించిపోయేటువంటి పరిస్థితి ఏమీ కాదు. ఒకవేళ స్తంభించిపోయిందంటే కనుక ట్యాంక్ ఫుల్ మనం ఈ రోజు మన బండి నిండా వేసుకున్నా కానీ కూడా 3 రోజుల తర్వాత మనకు డీజిలే లేనప్పుడు ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కదా. కాబట్టి అది ఒక పానిక్ బయింగ్ అనేది, పానిక్ కొనుగోళ్ళు అనేది ఒక రోజు 2 రోజులు కొన్ని రోజులు జరుగుతుంది, అంతకు మించి ఏం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం స్పందించకుండా ఊరుకుంది. సరే కొనండి, ఏమవుతుంది, పెద్ద దానివల్ల ఏం డిఫరెన్స్ ఉండదు అని ఒక నిర్ణయానికి వచ్చాను. పైపెచ్చు యుద్ధం మొదలైన అవ్వంగానే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా దేశాలతోటి ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. అర్జెంటీనా నుంచి, వెనేజుయేలా నుంచి, అలాగే మనకు కెనడా నుంచి, రష్యా నుంచి, నైజీరియా నుంచి, అంటే ఈ హార్మోన్స్ జలసంధికి సంబంధం లేనటువంటి సోర్సెస్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం. సాయి గారు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేశాల నుంచి మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆర్డర్ యాక్సెప్ట్ చేసి మనకు చమురు సరఫరా చేయడానికి అక్కడి నుంచి షిప్పులు బయలుదేరినాయంటే కనుక మన దేశానికి రావడానికి కనీసం అంటే 25 నుంచి 30 రోజులు పడుతుంది. పెసిఫిక్ సముద్రం అంతా దాటి రావాలి. తర్వాత మనకు ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియా ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా తిరిగి రావాలి. ఇండోనేషియా, బాలి, సుమత్రా ఇవన్నీ దాటుకుంటూ రావాలి. మళ్ళీ మన బే ఆఫ్ బెంగాల్ ఎక్కడో వచ్చి వాళ్ళు మనకు విశాఖపట్నంలో ఎక్కడో దాన్ని వాళ్ళు రిలీజ్ చేయాలి. నైజీరియా నుంచి రావాలి అంటే కనుక అది మొత్తం కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంతా తిరిగి మనకు గుజరాత్ కో, ముంబైకో రావాలి అది. కాబట్టి ఎంత దూరంలో ఉన్నాయి ఈ దేశాలు అర్థం చేసుకోవచ్చు. అందుకని 30 రోజులు మనకు వ్యవధి పడుతుంది. ఈ ఆర్డర్స్ అన్ని కూడా మనము మార్చ్ 2-3 వారాల్లో మనం ఇచ్చాము. ఈ ఆర్డర్స్ అన్ని కూడా ఇష్యూ చేసాం. కాబట్టి ఇగో ఈ నెల ఏప్రిల్ నెలాఖరికి అంతా అవన్నీ రావడం మొదలు పెడతాయి. అర్జెంటీనా, కెనడా లాంటివి అయితే ఇంకొక 10-15 రోజులు ఎక్స్ట్రా పడుతుంది. అది బహుశా మనకు వచ్చేసరికి మే 10-15 కంతా అవి కూడా రావడం మొదలు పెడతాయి. రష్యా కూడా మనకు ప్రత్యామ్నాయం పంపిస్తుంది. ఎందుకంటే మనకు రష్యా నుంచి వచ్చే చమురు ఎక్కడి నుంచి వస్తుంది? అది మనకు బాల్టిక్ సీ నుంచి వచ్చి, మనకు ఇది మన స్కాండినేవియన్ దేశాల దగ్గర నుంచి, నార్వే, స్వీడన్ అక్కడి నుంచి వెళ్ళి ఇంగ్లీష్ ఛానల్, ఫ్రాన్స్ కి ఇంగ్లాండ్ కి మధ్యలో ఉన్నటువంటి సముద్రం నుంచి స్పెయిన్, పోర్చుగల్ చుట్టుకుని ఆఫ్రికా, యూరోప్ మధ్యలో ఉన్నటువంటి ఆ స్టేట్ ఆఫ్ జిబ్రాల్టర్ లో నుంచి మెడిటరేనియన్ సీ నుంచి, రెడ్ సీ నుంచి రావాలి.
ఇది మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అరేంజ్మెంట్ రష్యాతో. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు వ్లాడివోస్టాక్ నుంచి మనకు చెన్నైకి వచ్చేటువంటి పరిస్థితి దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఆల్రెడీ 2024లో ఆల్రెడీ దాన్ని అక్కడి నుంచి రవాణా మొదలైంది. కానీ దాన్ని ఇంకా విస్తృతంగా యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సకల్ ఏందని చెప్పేసి వాళ్ళకి అక్కడ ఆయిల్ మనకు పెట్రోలియం అక్కడ డ్రిల్లింగ్ కంపెనీలు ఉన్నాయి. జపాన్ కిను రష్యాకి మధ్యలో ఉన్నటువంటి కొన్ని దీవులలో ఉన్నాయి. అక్కడి నుంచి మనకు సరఫరా చేస్తారు. ఇవన్నీ కూడా రావడానికి సమయం పడుతుంది. ఎందుకంటే ఆర్డర్ ఇవ్వంగానే మరుసటి రోజు వచ్చి చేరిపోవు కదా, అవన్నీ కూడాను సమయం పడుతుంది. ఇవన్నీ కూడా తిరిగి రావాలి. అందుకని మనకు ఈ డీజిల్ పెట్రోల్ కి సంబంధించినటువంటి కెరోసిన్ సంబంధించినటువంటి కొరత మనకు ఉండదు. కొంత ఇబ్బంది వారం 10 రోజులు 2 వారాలు ఉన్నా కానీ కూడా అది సమస్య కాదు. మనకు సమస్య అంతా గ్యాసే సమస్య. ఎందుకంటే ఖతార్ నుంచి మనం రమారమి 40-50% ఖతార్ నుంచి కొంటున్నాం. అది నిలిచిపోయింది. అది మనకు వచ్చినటువంటి ప్రాబ్లం. అది మనకే కాదు, ఈవెన్ యూరోప్ కూడా అదే ప్రాబ్లం. రష్యా నుంచి వస్తున్నటువంటి గ్యాస్ ని వాళ్ళు కట్ చేసుకున్నారు, లేదా అమెరికా కట్ చేసింది అందాం, పోనీ అది చేద్దాం. ఎందుకంటే అమెరికా ఒక గుండాలా ప్రవర్తించి, ఒక మనకు సముద్రంలో ఉన్నటువంటి పైరేట్స్ లాగా ప్రవర్తించి, సముద్రం గర్భంలోంచి వెళ్తున్నటువంటి వాళ్ళ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ని పేల్చేసింది. అమెరికా ఎవరో కొంత మర్సనరీస్ పెట్టి పేల్చేసింది. దాంతో ఈ రోజు రష్యా నుంచి యూరోప్ వెళ్తున్నటువంటి గ్యాస్ కట్ అయిపోయింది. దాంతో అమెరికా మీద డిపెండెన్సీస్ పెరిగి $1 ఖర్చుతోటి రష్యా నుంచి కొనుక్కునే దగ్గర ఈ రోజు $5 నుంచి $7 అంటే 5-6 రెట్లు ఎక్కువ ధర పెట్టి ఈ రోజు అమెరికా నుంచి కొనేటువంటి పరిస్థితి కూడా. దాంట్లో ఖతార్ కొంచెం తక్కువ ధరలో ఇస్తాం. కాబట్టి యూరోప్ లో అంతా కూడా ఖతార్ మీద విపరీతంగా డిపెండెన్సీ అనేది పెరిగిపోయింది గత ఈ యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత. అటువంటి వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, భారతదేశం సఫర్ అవుతుంది. మనకు అందరికి కూడా గ్యాస్ అక్కడ సోర్స్ ఉంది కాబట్టి దెబ్బతింటున్నాం. ఇతరత్ర ప్రత్యామ్నాయాలు కజాఖ్స్తాన్ లాంటివి ఉన్నాయి. కజాఖ్స్తాన్, మనకు అజర్బైజాన్, అక్కడి నుంచి వచ్చేటువంటి గ్యాస్ అంతా కూడా చైనా తీసేసుకుంది. అందుకని ఈరోజు చైనాలో మనంత తీవ్ర కొరత మనకు కనిపించట్లేదు. మనకు అన్ఫార్చునేట్లీ మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిన తర్వాత మనకు మన భూభాగం, భారత భూభాగమైనటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్ మనం కోల్పోయాం. కాబట్టి ఆ చమురు అక్కడి నుంచి మనకు వచ్చేటువంటి ఒక పరిస్థితి నుంచి మనం కట్ అయిపోయి ఉన్నాం. కాబట్టి అక్కడి నుంచి రాకుండా అదంతా కూడా చైనాకు వెళ్ళిపోతుంది. దానివల్ల మనం ఈరోజు తప్పదు. ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం. ప్రత్యామ్నాయాలు మనం ఇరాన్ ఆధారంగా చూసుకున్నాం. అజర్బైజాన్ నుంచి మనం తెచ్చుకొని ఉండొచ్చు. ఇరాన్ యుద్ధం లేకుండా ఉంటే ఇరాన్ కూడా మనం తెచ్చుకొని ఉండొచ్చు. అలాగే రష్యా నుంచి కూడా నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ NSTC అని ఉంది. దాని ద్వారా మనకు అక్కడి నుంచి మన కాస్పియన్ సీ, తర్వాత ఇరాన్ లో ఉన్నటువంటి బందర్ అబ్బాస్ కానీ, చాబహార్ నుంచి కానీ మనం గుజరాత్, ముంబైకి తెచ్చుకొని ఉండొచ్చు. యుద్ధం ఉంది కాబట్టి అది కూడా పనిచేయట్లేదు. మనం ఎన్ని ప్రత్యామ్నాయాలు చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం, అక్కడంతా యుద్ధాలు ఉన్నాయి. అందుకని మీరు గ్యాస్ కు సంబంధించి మనకి ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా ఇప్పుడు మనకు బ్రాజిల్, అర్జెంటీనా లాంటి దేశాలు మనకు భారతదేశాన్ని ఆదుకోవడానికి వాళ్ళు చాలా మనకు కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి గ్యాస్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టు అది పడుతుంది, కనీసం ఒక 30-40 రోజులు పడుతుంది అక్కడి నుంచి రావడానికి. ఆ సమయం ఈ రోజు మనకు కొంత క్రూషియల్ గా ఉంది. అది బహుశా వచ్చే నెలన్నర 2 నెలల లోపు మనం ఈ ఇబ్బంది నుంచి బయటపడతాము. ఈ హార్మోస్ జలసంధి నెలల తరబడి మూతపడినా మనం అటువంటి ఇబ్బందులు మనకి ఏమి ఉండకుండా మనం ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయాలు తీసుకుంది, ఆర్డర్స్ ఇష్యూ చేసేసింది. ఇబ్బంది ఏంటంటే ధరలు పెరుగుతాయి. ధరలు దాన్ని ఆపేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మిత్ర దేశాలు కూడా మనకు అమ్మడం అనేది చాలా ఎక్కువ ధరలో ఉంది. ఒకప్పుడు మనకు $40-50 పర్ బ్యారల్ అమ్మినటువంటి రష్యా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలో ఎంత ధర ఉందో దానికంటే $4 ఎక్కువ వేసుకుని వాళ్ళు అమ్ముతున్నారు. అది వాళ్ళ అవసరం ఉంది కాబట్టి మన అన్ని దేశాలు కొనుక్కుంటున్నాయి. అందుకనే $90-100 పర్ బ్యారల్ లో భారతదేశం ఈవెన్ రష్యా నుంచి కొంటుంది. ఈ యుద్ధం మొదలవక ముందర మనం $50 కొనుక్కునే వాళ్ళం, ఇప్పుడు $100 కొనాల్సి వస్తుంది. కాబట్టి ధరలు పెరుగుతాయి, కొరత ఉండదు. కొరతని పూడ్చడానికి కోసం మనం తీసుకున్న నిర్ణయాలు కోసం ఒక నెలలో దానికి గుణం చూపిస్తాయి. అవి మే 2-3 వారం 3వ వారం కన్నా మనకు మెరుగుపడుతుంది. జూన్ నుంచి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది నా అభిప్రాయం. ఒక ప్రధానమైనటువంటి ప్రచారం ఏంటంటే, అంటే ఒకటి మేబీ మోడీ ద్వేషులు కావచ్చు, హిందుత్వ ద్వేషులు కావచ్చు, లేదంటే ఇంటలెక్చువల్స్గా పిలువబడేటటువంటి వాళ్ళు కావచ్చు, రైట్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్ క్రియాశీల పాత్ర పోషించింది ఈ మొత్తం వ్యవహారంలో. అమెరికాని ఇటు ఇరాన్ని కూర్చోబెట్టగలిగినటువంటిది అయ్యింది. అటు పాకిస్తాన్ ప్రధానమంత్రి హీరో అయ్యాడు, పాకిస్తాన్కి సంబంధించి సైనిక చీఫ్ హీరో అయ్యాడు,
విశ్వగురు అని చెప్పుకునేటటువంటి నరేంద్ర మోడీని ప్రొజెక్ట్ చేస్తే ఆయన ఇక్కడ అసమర్థంగా కూర్చున్నాడు, దేశానికి ఏం చేయలేకపోతున్నాడు అన్న ప్రచారాన్ని ఈ టైంలో చాలా సీరియస్ గా తీసుకెళ్తున్నారు. అది ఎలా చూడాలి? అంటే మీరో నేనో చెప్పేది కాదు, ఇరానే చెప్పింది. పాకిస్తాన్ పాత్ర నమ్మదగినటువంటిది కాదు, వీళ్ళు నమ్మకస్తులు కాదు అని చెప్పి ఇరానే స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో చర్చలు చేయాలంటే మధ్యవర్తిత్వం వహించడానికి ఏ దేశం ముందుకు వచ్చింది? గతంలో ఈ యుద్ధం జరగక ముందర అంటే 27 ఫిబ్రవరి వరకు ఒమాన్ మధ్యవర్తిత్వం వహించింది. గతంలో టర్కీ చేసింది. అంతకంటే ముందర మనకు జేసీపీఓఏ, మనకు ఒబామా సమయంలో యూరోపియన్ దేశాలన్నీ కూడా మధ్యవర్తిత్వం వహించారు. ఈ రోజు రష్యా, యుఎస్ఏ ఇరాన్ తో మాట్లాడాలంటే కనుక ఏ దేశం కూడా ముందుకు రావడానికి సిద్ధపడలేదు. యూరోప్ మాకు సంబంధం లేదని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఒమాన్ ఆల్రెడీ మేము చెప్పు దెబ్బలు తిన్నాం, మేము మీకేమో సంధి కుదిర్చే ప్రయత్నం చేసి సంధి కుదిరించాం కూడాను, అయినా మీరు వెళ్ళి యుద్ధం చేశారు కాబట్టి మేము ఏ మొహంతో వెళ్ళి ఇరాన్ మేము మాట్లాడతాము, కాబట్టి మేము వెళ్ళము, దాంట్లో జోక్యం చేసుకోమని చెప్పారు వాళ్ళు. మోదీ గారికి ఫోన్ చేశారు డొనాల్డ్ ట్రంప్, మీ యుద్ధంలో మేమంతా అనవసరంగా తల దూర్చుకోము, కాబట్టి మేము దీన్ని ఈ సమస్య ఏంటో మీరే పరిష్కరించుకోండి అని మనం వైదొలిగాం. మనం ఏ దేశం, ఏ ఒక్క దేశం కూడా ఈ రోజు అమెరికాని సమర్థిస్తూనో లేదా అమెరికాకు మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు రావడానికి ఇష్టపడలేదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు చెప్పేది రేపు పొద్దునగా ఆయన మళ్ళీ దాన్ని తిరగరాస్తారు. కాబట్టి అటువంటిప్పుడు ఏ మొహం పెట్టుకుని మనం ఇరాన్తో ఏదో ఒక విధమైనటువంటి ఒప్పందం కుదర్చగలం మనం? డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు నేను యుద్ధం ఆపుతున్నానన్న వ్యక్తి రేపు పొద్దున మళ్ళీ చంపాడంటే కనుక నా ఇష్టం, నేను చెప్పదలుచుకున్నాను, యుద్ధం చేయదలుచుకున్నాను, చేస్తున్నాను, నేను ఆపదలుచుకున్నాను, ఆపాను, నా ఇష్టం అంటాడు. మన దానికి లెక్కపత్రం ఏం లేదు కదా. ఫర్ ఇన్స్టెన్స్ ఈ టారిఫ్ యుద్ధాలు వచ్చినప్పుడు, టారిఫ్ యుద్ధాల్లో మొట్టమొదటి దేశంతో ఎప్పుడైతే అతను టారిఫ్ ఒప్పందం చేసుకున్నాడో అది యూకే. ఈ రోజు కేర్ స్టార్మర్ తనని ఈ ఇరాన్ యుద్ధంలో సమర్థించట్లేదన్న కోపంతో యూకే మీద నేను అదనంగా టారిఫ్లు వేయబోతున్నాను, యూకేని నేను శిక్షించబోతున్నాను స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ ఒప్పందం పరిస్థితి ఏమైంది? మీరు ఒప్పందం చేసుకున్నారు కదా గతంలో 10% ఉంటుంది టారిఫ్ అని, ఈ అంశాల్లో యూకే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందని, ఇవన్నీ ఒప్పుకున్నారు కదా. సంతకాలు పెట్టి ఒప్పుకున్నటువంటి అగ్రిమెంట్ చింపుపడేసింది. కాబట్టి రేపు ఇరాన్ తోటి వీళ్ళు ఒప్పందం చేసుకున్న మరుసటి రోజు 24 గంటల తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళి నేను దాన్ని పట్టించుకొని, దానికి నాకు సంబంధం లేదు, నేను యుద్ధం చేయదలుచుకున్నాను అంటే కనుక మన పరిస్థితి ఏమో. అందుకని ఏ దేశం కూడా మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా లేరు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ముందర ఉంచి మొత్తం దౌత్యం అమెరికానే డైరెక్ట్ గా ఇరాన్తో చేస్తోంది. అమెరికా చట్టం ప్రకారం వాళ్ళు డైరెక్ట్ గా ఇరాన్తో మాట్లాడడానికి వీలు లేదు. శత్రు దేశాలుగా డిక్లేర్ చేసినటువంటి దేశాలు ఇరాన్ కానీ, మనకు నార్త్ కొరియా కానీ, ఇటువంటి దేశాలు. గతంలో క్యూబా ఉండేది, అఫ్ కోర్స్ క్యూబాని ఇప్పుడు తీసేశారు ఆ లిస్ట్ నుంచి. ఈ దేశాలతోటి వాళ్ళు డైరెక్ట్ గా సంబంధాలు ఉండవు, వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళు చర్చలు చేయరు. ఎవరో ఒక మధ్యవర్తిత్వం వహించినటువంటి దేశం ఎవరో ముందర పెట్టుకుని చేస్తారు. ఒమాన్ మధ్యవర్తిత్వం చేసినప్పుడు ఎలా ఉండేదంటే కనుక 3 రూమ్స్ లో, ఒక రూమ్ లో స్టీవ్ విట్కాఫ్, జెరాడ్ కుషనర్ కూర్చునే వాళ్ళు, ఒమాన్ విదేశాంగ మంత్రి ఒక రూమ్ లో కూర్చునేవాళ్ళు, తర్వాత పక్క ఇంకో 3వ రూమ్ లో వచ్చేసి ఇరానియన్ డెలిగేషన్ కూర్చునేది. వీళ్ళు వెళ్ళి ఇరాన్ అడిగేవాళ్ళు, ఇరాన్ చెప్పింది మళ్ళీ వెళ్ళి అమెరికాకి చెప్పేవాళ్ళు, అమెరికా దాని స్పందన మళ్ళీ వెళ్ళి ఇరాన్కి చెప్పేవాళ్ళు. ఇలా నడిచింది. డైరెక్ట్ గా ఇరాను అమెరికా ఇద్దరు ఎదురుగా కూర్చొని చర్చించుకోలేదు. ఈసారి డొనాల్డ్ ట్రంప్ స్వయాన పాకిస్తాన్ తోటి ఇది చేయించాడు. పాకిస్తాన్ ఏం ముందుకు వచ్చా వాడేం చేయలేదు. ఇన్ఫాక్ట్ అది మనకు తేట తెల్లమైంది, మనం చూసాం కదా. షహబాజ్ షరీఫ్ ట్వీట్ లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేయడానికి ఇది డ్రాఫ్ట్ అన్నది అలాగే పోస్ట్ చేశాడు. ఎవరైనా మన దేశంలో మనం ఏమంటాం, ఎవరైనా ప్రధానమంత్రికి డ్రాఫ్ట్ పంపిస్తే ఏమంటారు, డ్రాఫ్ట్ ఫర్ పిఎం టు పోస్ట్ అని అంటారు అంతే. కానీ ఇండియన్ పిఎం అని ఎందుకంటాం మనం? ఎవరు అనరు కదా. అంటే ఇండియన్ పిఎంఓ పాకిస్తానీ పిఎంఓ అంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఎవరో ఈ దేశస్తుడు ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి విదేశీయుడు ఎవడో టైప్ చేశాడని అర్థం అవుతుంది స్పష్టంగా. కాబట్టి షహబాజ్ షరీఫ్ ఇచ్చిన ట్వీట్ అంతా కూడాను పెంటగన్ డిక్టేట్ చేసింది. పెంటగన్ పంపించింది అతను ట్వీట్ చేశాడు. ఎంత భయపడ్డాడంటే వాళ్ళు దాంట్లో ఒక పదం కూడా తీయడానికి భయపడి అలాగే పోస్ట్ చేశాడు. డ్రాఫ్ట్ ఫర్ పాకిస్తానీ పిఎం అన్నది కూడా పోస్ట్ చేసి పడేశాడు. తర్వాత ఈ తప్పు తెలుసుకొని దాన్ని డిలీట్ చేశాడు. కానీ మనకు ట్విట్టర్ లో మనకు తెలుసు మొత్తం హిస్టరీ అంతా ఉంటుంది, ఎన్ని ఆ ట్వీట్ ఎన్ని ఎన్ని సెషన్స్ ఎడిట్ అయినా అని తెలిసిపోతాయి. కాబట్టి అందరూ స్పష్టంగా చూస్తున్నారు ఇది షహబాజ్ షరీఫ్ ట్వీట్ కాదు, పెంటగన్ ఇచ్చినటువంటి ట్వీట్. అందుకనే ఈ రోజు అక్కడ ఇస్లామాబాద్ లో జరుగుతున్న చర్చలకు
పాకిస్తాన్కి ఎటువంటి సంబంధము లేదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. టెక్నికల్ గా చూస్తే కనుక పాకిస్తాన్ ఇరాన్ శత్రు దేశం ఇవ్వచ్చు. ఎందుకు? పాకిస్తాన్ కి సౌదీ అరేబియా మధ్యలో ఒక యుద్ధ ఒప్పందం ఉంది, నేటో లాంటి ఒప్పందం ఉంది. ఈ రెండు దేశాల మీద ఏ దేశం మీద యుద్ధం జరిగినా, వాళ్ళ మీద దాడి జరిగినా ఇంకో దేశం మీద జరిగినట్లే దాన్ని భావించి రెండు దేశాలు కూడా కలిసికట్టుగా యుద్ధం చేస్తాయని వాళ్ళ ఒప్పందం ఉంది ఆల్రెడీ. మరి ఇప్పుడు సౌదీ అరేబియా మీద ఇరాన్ ఇన్ని దాడులు చేసింది కాబట్టి ఆటోమేటిక్ గా ఆ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ సౌదీ అరేబియాతో కలిసి యుద్ధం చేయవలసిన పరిస్థితి. అంటే ఇరాన్ కి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి. ఇరాన్ వ్యతిరేకంగా యుద్ధం చేసేటువంటి పార్టీ ఈరోజు సంధి ఎలా కుదురుస్తుంది? వాళ్ళు ఆల్రెడీ ఒక పక్షం తీసుకున్నారు. అమెరికా సౌదీ అరేబియా పక్షాన ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మధ్యవర్తిత్వం వహించలేరు. వాళ్ళు పోస్ట్ మెన్ మాత్రమే, కూరియర్ జాబ్ చేస్తున్నారు. అక్కడికి చేరవేస్తున్నారు తప్పితే మధ్యవర్తిత్వం చేయట్లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతిగా ఉన్నంత వరకు మధ్యవర్తిత్వం అనేది జరగదు, ఎవరు చేయలేరు. డొనాల్డ్ ట్రంపే నిర్ణయించుకొని నేను యుద్ధం ఆపేస్తాను అనుకుంటే ఆగుతుంది. ఇరాన్ మేము దాన్ని ఆపనివ్వము అని చెప్పేసి వాళ్ళు నిర్ణయిస్తే కనుక కొనసాగుతుంది. వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. పాకిస్తాన్కి ఎటువంటి హస్తము లేదు, ఎటువంటి ప్రమేయం లేదు. ఇది అర్థం చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఒక మెట్టు ఇంకా పైకి వెళ్ళామంటే కనుక డొనాల్డ్ ట్రంప్ చేతిలో కూడా లేదు. ఈ యుద్ధం కొనసాగాల, యుద్ధం ఆపాలా అన్నది మనకు బెంజమిన్ నెతన్యాహు చేతిలో ఉంది. బెంజమిన్ నెతన్యాహు ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారం అక్కడ జరుగుతుంది. కానీ ఇంకా ఇతరత్ర ఏమీ జరగదు. ఈ యుద్ధంలో ఈ ఇజ్రాయెల్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అయినా చర్చలేమో ఇరాన్ తర్వాత యుఎస్ఏ మధ్యలో దొరుకుతుంది. ఇజ్రాయెల్ ఎక్కడ తీసుకొచ్చి ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ కి మనకు ఇజ్రాయెల్ మధ్యలో దౌత్య సంబంధాలు లేనప్పుడు ఇజ్రాయెల్ అక్కడికి రాలేదు. మనం చూసాము గతసారి జరిగినటువంటి చర్చల్లో మనకు జేడీ వ్యాన్స్ అక్కడికి ఇస్లామాబాద్కి వచ్చినప్పుడు బెంజమిన్ నెతన్యాహు నుంచి ఒక్క ఫోన్ కాల్ వచ్చింది జేడీ వ్యాన్స్ కి. మొత్తం అక్కడ చర్చలన్నీ కూడా విఫలమయ్యాయి. ఇరాన్ డెలిగేషన్ వెళ్ళిపోయింది. వాళ్ళు 70 పైచలకు ఎక్స్పర్ట్స్ ని ఇరాన్ తీసుకొచ్చింది. అంటే న్యూక్లియర్ సంబంధించి, మిసైల్ సంబంధించింది ఎన్నో అంశాల్లో ఎక్స్పర్ట్స్ ని 70 మందిని తీసుకొచ్చారు చర్చించడానికి. అమెరికా తీసుకొచ్చింది జేడీ వ్యాన్స్ ని తీసుకొచ్చారు, స్టీవ్ విట్కాఫ్, జెరాడ్ కుషనర్. వీళ్ళిద్దరు ఎవరు? జెరాడ్ కుషనర్ ఏమో ఆయన అల్లుడు, స్టీవ్ విట్కాఫ్ వచ్చి ఆయన గోల్ఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్. అంటే న్యూక్లియర్ చర్చలు చేస్తున్నప్పుడు మీరు గోల్ఫ్ పార్ట్నర్ తెచ్చుకుంటావా? ఈ న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్ ని పంపించక్కర్లా అక్కడ? అంటే అమెరికా ఎంత సీరియస్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వాడి ఈ అన్ని ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు మనం చూసామంటే, క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసామంటే పాకిస్తాన్ పాత్ర సున్నా. వాళ్ళకి ఏమి పాత్ర లేదా. ఇన్ఫాక్ట్ జెనీవాలో నెక్స్ట్ రౌండ్ పెడదామని కూడా చర్చలు జరిగినాయి. పాకిస్తాన్ వాడుకుంటోంది అమెరికా, అంతకు మించి ఇంకేమీ లేదు. అమ్ముడుపోయినటువంటి దేశం కాబట్టి అటువంటి పని భారతదేశం ఎప్పుడు చేయాలి. మనం వెళ్తే కనుక మన మర్యాద మనం దక్కించుకోలేము. అమెరికా ఇది చెప్పింది మీరు ఒప్పుకోండి అని మన ఇరాన్కి ఏమైనా చెప్పి వాళ్ళని ఒప్పించినా కానీ కూడా మరుసటి డొనాల్డ్ ట్రంప్ నేను దీన్ని ఒప్పుకోను, ఏదో ప్రధానమంత్రి మోదీ తను స్వయంగా నిర్ణయించాడు, నేను అసలు ఒప్పుకోలేదు దీంట్లో చర్చల్లో అని చెప్పి వైదొలిగాడంటే మన పరిస్థితి ఏమవుతుంది ఇరాన్తో. కాబట్టి మనకు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి చూసిన తర్వాత, అతని నైజం చూసిన తర్వాత, మానసికత చూసిన తర్వాత అటువంటి పరిస్థితుల్లో మనం చూడదలుచుకోలేదు. మనకు తెలుగులో సామెత ఉంది, అడుసు తొక్కనేలా కాడు కడగనేలా. కాబట్టి అటువంటి పిచ్చి మనం చేయదలుచుకోలేదు. కాబట్టి మనం కాదు, ప్రపంచంలో ఏ దేశం కూడా చేయడానికి సిద్ధంగా. అందుకనే పాకిస్తాన్ వాడుకుంటోంది అమెరికా. ఈ విషయం అన్నారు. రైట్. హార్ముజ్ జలసంధి దగ్గర ఒక అయోమయం ఏంటంటే ఇరాన్కి సంబంధించిన షిప్పులన్నింటినీ ధ్వంసం చేసేసానంది అమెరికా. ఒక్క నౌక కూడా లేదండి. వాణిజ్య నౌకల్ని బయటికి పోనీయట్లేదని అమెరికా చెప్తుంది ఇరాన్ని. ఇరాన్ ఏమో ఇతర నౌకల్ని పోనీయట్లేదు. ఇరాన్ ఇతర నౌకల్ని పోనీయనంతటి ఆయుధ సంపత్తి లేదా యుద్ధ నౌకలు అక్కడ పెట్టుకుని ఉంటే అమెరికా వాటిని చూస్తా ఎట్లా ఊరుకుంటుంది? అమెరికా ఇరాన్ దిగ్బంధించి ఏం చేస్తుంది? అదొక పెద్ద అయోమయంగా ఉంది. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అజర్బైజాన్ అర్మేనియా యుద్ధం జరిగినప్పటి నుంచి కూడాను మోడర్న్ యుద్ధం ఏదైతే ఇప్పుడున్నటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, పాతకాలం 2వ ప్రపంచ యుద్ధంలో, భారత పాకిస్తాన్ యుద్ధంలో జరిగినటువంటి యుద్ధాలు కావు. హై టెక్నాలజీ ఆధారంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు, లో కాస్ట్ హై రిజల్ట్స్ ఉన్నటువంటి, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఫలితాలు ఇచ్చేటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. దాంట్లో అమెరికా వెనకబడు. అమెరికా దగ్గర మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టేటువంటి పేట్రియట్ మిసైల్స్ అని, ఆడని ఏంటంటో పెట్టుకున్నారు. ఎందుకు? అంత ప్రైవేట్ రంగ సంస్థలు, వాళ్ళ రైథియాన్ కానీ, వాళ్ళ
మనకు ఇతరత్ర మనకు బోయింగ్ కానీ, వాళ్ళ లాకీడ్ మార్టిన్ కానీ, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు $5,000 $10,000 డ్రోన్ ఎందుకు తయారు చేసుకుంటారు? వాళ్ళు దాంట్లో వచ్చే మార్జిన్ ఎంత ఉంటుంది వాళ్ళకి? ఖర్చు పోగా వాళ్ళకి నష్టాలతోనే వాళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు ఈ మిజైల్స్ అని చేసి ఇన్వెస్ట్మెంట్స్ అని పెద్ద పెద్ద మిజైల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. దాంతో ఏమైంది మనం చూసాం, మొదటి వారం 10 రోజుల్లోనే 9-10 ఏళ్ల ప్రొడక్షన్ ఖర్చు పెట్టేసింది అమెరికా. 2 వారాల తర్వాత వాళ్ళ దగ్గర లేవు ఎదుర్కోవడానికి. కానీ దానికి భిన్నంగా ఇరాన్ ఏం చేసింది, తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి షహీన్ 136 డ్రోన్లు వాడుతుంది. అది ఆత్మాహుతి చేసుకునేటువంటి డ్రోన్స్. సో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ విస్ఫోటం చేయగలిగినటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కమర్షియల్ షిప్స్ ఏవైతే వెళ్తున్నాయో అక్కడి నుంచి పెద్ద పెద్ద ట్యాంకర్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఒక్కొక్క షిప్ $1 బిలియన్ ఉన్నా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్, 600-700 మిలియన్ డాలర్స్ ఉన్నటువంటి సూపర్ ట్యాంకర్స్ ఉంటాయి. అటువంటివన్నీ వెళ్తున్నప్పుడు దాని మీద, అంటే సముద్రంలో సురక్షితంగా ఉంటుంది కాబట్టి వెళ్తుంటాయి. దాని మీద ఈ డ్రోన్ వచ్చి పడి పేలిందంటే కనుక మొత్తం నిప్పులతో అంటుకుంటున్నది, ధ్వంసం అయిపోతుంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువ చేసేటువంటి షిప్ కాలిపోయిందంటే ఏమవుతుంది పరిస్థితి? వెళ్తున్నటువంటి ప్రతి షిప్ ని కూడా కొట్టక్కర్లేదు, ఒక షిప్ ని కొడితే చాలు, ఇంకా అందరూ భయపడతారు, ఇంకెవరు రారు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలను వైదొలుగుతాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేయకపోయేసరికి ఏమవుతుంది? అది దాంతో ఇంకా అది కుప్పగూలిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి హార్మోజ్ జలసంధిలో ఆ గేమ్ ఆడింది ఇరాన్. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చేటువంటి గేమ్ ఆడింది. ఇది ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ టైం డ్రోన్స్ అన్నది అజర్బైజాన్ అర్మేనియా మీద వాడి. అర్మేనియా ట్యాంక్స్, వాళ్ళ కాలమ్స్ అన్ని కూడాను చిన్న చిన్న డ్రోన్స్ తోటి, ఆత్మాహుతి డ్రోన్స్ తోటి మొత్తం ధ్వంసం అయిపోయింది. అర్మేనియా ఓడిపోయింది ఆ యుద్ధంలో. అందుకని ఆ యుద్ధం ఓడిపోయిన తర్వాత భారతదేశంతో వాళ్ళు మైత్రి చేసుకుని అర్మేనియా మనకు అస్త్రాలు కొనుక్కుంటున్నారు. కాబట్టి ఈ డ్రోన్ టెక్నాలజీ, ఈ తక్కువ ఖర్చుతో ఉన్న టెక్నాలజీ ఎలా సాధిస్తున్నాయో మనం చూస్తున్నాం. యుక్రెయిన్ యుద్ధంలో అదే పరిస్థితి. వీళ్ళ దగ్గర కూడా ఏదో SU-57, SU-30లు, తర్వాత కన్సల్-1 అని చెప్పేసి వాళ్ళకు హైపర్సానిక్ మిజైల్స్ ఏంటింతో ఉన్నాయి రష్యా దగ్గర. వాళ్ళ దగ్గర S-400లు, S-500లు, ఇంత హై టెక్నాలజీ పెట్టుకుని. కానీ యుక్రెయిన్ ఈ యొక్క చిన్న చిన్న డ్రోన్స్ వీటితోటే వాళ్ళు యుద్ధం చేయగలుగుతున్నారు. మనకు కీవ్ మీద దాడి చేయడానికి పెద్ద ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్లు పొడవు ఉన్నటువంటి ట్యాంకుల కోలం వచ్చింది, రష్యన్ కోలం. దాన్ని వీళ్ళ డ్రోన్స్ తోటి మొత్తం నాశనం చేశారు, సర్వనాశనం చేశారు. సో అందుకని ఈ కొత్త న్యూ టెక్నాలజీ యుద్ధంలో అమెరికా వెనకబడుతుంది. వాళ్ళకి ఇప్పటికి కూడా షహీన్ కి సంబంధించినటువంటి, షహీన్ 136 సంబంధించినటువంటి అదే డిజైన్ కాపీ చేశారు, కానీ వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ అంత లేదు. కాబట్టి ఈ రోజు ఈ తక్కువ ఖర్చుతోటి యుద్ధం చేస్తున్నటువంటి ఇరాన్ ని కౌంటర్ చేయడానికి వాళ్ళ దగ్గర తగినంత సంఖ్యలో వాళ్ళ దగ్గర కౌంటర్ డ్రోన్స్ లేవు వాళ్ళ దగ్గర. అందుకని దెబ్బతింటారు. ఇరాన్ ఏం చేస్తోంది, మనం అన్ని చేయక్కర్లేదు, మనకు టెర్రరిస్ట్ అటాక్స్ కూడా అలాగే జరుగుతాయి. ప్రతిరోజు లుంబిని పార్క్ లో బాంబు పెట్టక్కర్లేదు. సంవత్సరం, ఒక 5-6 సంవత్సరాలు ఒకసారి పెట్టామంటే ఇంకా 2-3 సంవత్సరాల వరకు అందరూ భయపడతారు. మొత్తం మనం చూసాం అప్పుడు యంత్రాంగం అంతా ఎలా పనిచేసింది. కాబట్టి అటువంటి పరిస్థితి, తక్కువ ఖర్చుతోటి హై ఇంపాక్ట్ ఉన్నటువంటి యుద్ధం ఇరాన్ చేస్తోంది. దానికి అమెరికా దగ్గర స్పందన లేదు. అందుకని ఈరోజు ఈ పరిస్థితి మనం చూస్తాం. భారతదేశం చాలా భిన్నంగా మనం ఆపరేషన్ సింధూర్ లో మనం ఒక్క డ్రోన్ కానీ, ఒక్క మిజైల్ కానీ మన సైనిక స్థావరాల మీద పడకుండా మనం 100% సురక్షితంగా తట్టుకోగలిగాం. ఈ రోజు దాన్ని కంపేర్ చేసి చూస్తే అమెరికా ఎంత నష్టపోయింది. అమెరికాకి రమారమే 12-13 స్థావరాలు ఉన్నాయి అక్కడ వెస్ట్ ఏషియాలో. మనకు ఇరాక్ నుంచి తీసుకొని మనకు ఒమాన్ దాకా రమారమే 12-13 స్థావరాలు ఉన్నాయి. ఈ రోజు అమెరికన్ స్థావరాల్లో అమెరికన్ సైనికులు లేరు, అందరూ వెళ్ళిపోయారు. అక్కడ భయం, ఇరాన్ ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. బహ్రెయిన్ లో లేరు వాళ్ళు, అలాగే మనకు ఖతార్ లో లేరు, సౌదీ అరేబియాలో లేరు, ఎక్కడ లేరు వాళ్ళు, వెళ్ళిపోయారు. అంత హోటల్స్ ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు. అంటే ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆ తేడా ఉన్నది. అమెరికాలో వచ్చేసి ఈ హై వాల్యూ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ట్యాక్స్ పేయర్ల దగ్గర నుంచి వాళ్ళు వసూలు చేసుకొని ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లాభాలు ఆర్జించేటువంటి ఆ పాత రెజీమ్ నుంచి ఇప్పుడు కొత్త న్యూ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి ఇది పరిస్థితి. హౌతీలు ఎగ్జాక్ట్ గా సంవత్సరం క్రితం మనకు జనవరిలో డొనాల్డ్ ట్రంప్ పదవి ప్రమాణం స్వీకారం చేశారు. ఆయన ఫిబ్రవరిలో హౌతీల మీద దాడికి ఆయన పర్మిషన్ ఇచ్చింది. హౌతీలకు రెడార్స్ కూడా, హౌతీల రెడార్స్ ఏం చేశారు, చిన్న చిన్న ట్రక్కులు ఉంటాయి కదా, మన పికప్ ట్రక్కులు ఉంటాయి కదా, చిన్న చిన్న సామాన్లు తీసుకెళ్ళడానికి, వాటికి ఆ పికప్ ట్రక్ లో వెనకాల వచ్చి వాడు సడన్ గా డిష్ పెట్టి
దాన్ని శాటిలైట్ లో చూసి వాళ్ళు అక్కడ రీడ్ చేసుకుని కోఆర్డినేట్స్ పెట్టి ఒక మిజైల్ ఫైర్ చేసి మళ్ళీ దాన్ని మడిచిపెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు శాటిలైట్ లో చూసి ట్రాక్ చేసి అటాక్ చేసిన తర్వాత మిజైల్ వచ్చింది. మిజైల్ వాళ్ళు ఎంత ఎఫెక్టివ్ గా కొట్టగలిగారు అంటే హౌతీలో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అటువంటి అంటే ఇరాన్ కున్న శక్తిలో వాళ్ళు 10వ వంతు కూడా లేదు. వాళ్ళు అమెరికాని దాడి చేశారు, అమెరికా మీద కొట్టారు. అమెరికా మీద కొడితే వాళ్ళ మిజైల్ సడన్ గా చూసి వీళ్ళు దాన్ని తప్పించుకోవడానికి షార్ప్ టర్న్ తీసుకుంటుంటే వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దాని డెక్ మీద పైన ఉన్నటువంటి F-18 హార్నెట్ అనేటువంటి విమానం సముద్రంలో పడిపోయింది. అలా 2 ఘటనలు జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ ఇంకా సడన్ గా నేను గెలిచిపోయానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హౌతీలు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు ఇరాన్ లో నేను గెలిచానని చెప్తే వాడు వినడానికి సిద్ధంగా లేదు. పర్మనెంట్ గా ఓపెన్ చేస్తున్నాను, చైనా సంతోషిస్తుంది, ఈ స్టేట్మెంట్స్ ఇస్తే గానీ ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే ఇరాన్ హౌతీ కాదు, ఇరాన్ ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ నేను గెలిచాను అని చెప్పుకునేటువంటి ఛాన్స్ ఇవ్వట్లేదు ఇరాన్. అది అక్కడ వచ్చిన సమస్య. కానీ గెలిచేటువంటి పరిస్థితి అమెరికాకు లేదు. అలాగే గెలిచేటువంటి పరిస్థితి ఇరాన్ కు కూడా లేదు. ఇరాన్ కూడా బాగా గణనీయంగా నష్టపోయింది. విపరీతంగా దెబ్బలు తగిలే వాళ్ళకు వాళ్ళ ప్రొడక్షన్ దెబ్బతినింది, వాళ్ళ స్టీల్ ప్రొడక్షన్ దెబ్బతినింది, వాళ్ళ గ్యాస్ ప్రొడక్షన్ దెబ్బ తగిలింది, వాళ్ళ చమురు ప్రొడక్షన్ అంతా కూడా బాగా దెబ్బలు తగిలే వాళ్ళకు, వాళ్ళ వాణిజ్యం బాగా దెబ్బ తగిలింది, వాళ్ళ ఈవెన్ మిజైల్స్ ప్రొడక్షన్ కూడా, మిజైల్ ఫ్యాక్టరీస్ కూడా చాలా దెబ్బ తగిలిన వాళ్ళకు. కాబట్టి ఇరాన్ తక్కువ దెబ్బలు తగిలేదు. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఈ తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి ఆ వార్ఫేర్ లో అమెరికా ఆ ఈక్వేషన్ అనేది వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. అదే మనం చాలా యుద్ధాల్లో చూసాం, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ లో చూసాం. తాలిబాన్ ఎందుకు ఓడిపోయి వచ్చింది అమెరికా? వాళ్ళ దగ్గర మిజైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, ఏమున్నాయి వాళ్ళ దగ్గర? ప్యాంట్లు వేసుకుని సైకిళ్ళ మీద, మోటార్ సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళకే ఎవరినైతే తీసేస్తామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళారో వాళ్ళకే సరెండర్ చేసి అక్కడి నుంచి పారిపోయింది అమెరికా. కాబట్టి అమెరికన్ బిజినెస్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాభాలు చూసుకుంటోంది. కానీ ఇప్పుడు ఎమర్జ్ అవుతున్నటువంటి యుద్ధాలకు సంబంధించినటువంటి ఆ అవసరాలు అన్నది వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. దాని ఆ తేడాన్ని మనం ఈరోజు యుద్ధంలో చూస్తున్నాము. భారతదేశం అటువంటి తప్పిదం చేయలేదు, దానికి సిద్ధంగా ఉన్నాం. గత అర్మేనియా నుంచి ఈ రోజు దాకా జరిగిన యుద్ధాలన్నింటిలో కూడాను భారతదేశపు డిఫెన్స్, మనకు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటారు, సుదర్శన్ చక్ర అని పేరు పెట్టారు. ఆ డిఫెన్స్ సిస్టమ్ అన్నది పర్ఫెక్ట్ గా ఇంతవరకు పనిచేసింది ఒక భారతదేశంలో మాత్రమే. మోదీ గారు రిపబ్లిక్ డే పీరియడ్ లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ యొక్క డిఫెన్స్ ని రాబోయే 10 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరించబోతున్నాం అన్నారు. అంటే డిఫెన్స్ మన ఎయిర్పోర్ట్లు, మన స్థావరాలు, మన మిజైల్ సైలోస్ ఇవే కాకుండా మన పట్టణాలు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. కాబట్టి మన పట్టణాల మీద కూడా వాళ్ళు ఏమైనా దాడి చేసినా కానీ తట్టుకునేటువంటి కెపాసిటీ 10 ఏళ్లలో బిల్డ్ చేయబోతున్నామని మోదీ గారు చెప్పారు. అంటే అంత సీరియస్ గా మనం కొత్త టెక్నాలజీని వాడుకుంటున్నాము, ఇండస్ట్రీని పెంచుకుంటున్నాం. అమెరికాలో ఆ షార్టేజ్ ఉంది కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఇరాన్ అంశం పక్కన పెడితే ఒకటి ఫైనల్ గా గత కొన్ని రోజుల నుంచి TCS ఉదంతం చూస్తున్నాం. ఆ TCS ఉదంతానికి రివర్స్ లో ఇప్పుడు ఒక చర్చ తెర మీదకి తీసుకొచ్చారు. కొంతమంది హేతువాద నాస్తిక వ్యవహారాలకు సంబంధించిన మేధావి వర్గం వాళ్ళు ఏమి రైట్ చేసుకొస్తున్నారంటే TCSది లవ్ జిహాద్ ఏమీ జరగలేదు, లేదా కార్పొరేట్ జిహాద్ ఏమీ జరగలేదు, మీడియా జిహాద్ చేసింది, తప్పుడు ప్రచారం చేసుకొచ్చారు. నిదాఖాన్ అనేటటువంటి అమ్మాయి ఒక సామాన్య ఉద్యోగిని మీద తప్పుడు ప్రచారం చేశారు. ఓవరాల్గా ముస్లింల మీద అనవసరమైన తప్పుడు ప్రచారాలు దాడి చేస్తున్నారు అన్నటువంటి వాదనని మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేధావులే తెర మీదకి తీసుకొస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళు మేధావులని ఎవరు సర్టిఫికేషన్ ఇచ్చారు వాళ్ళకు? ఫస్ట్ క్వశ్చన్ అది. మేధావి అన్నవాడు సత్యాన్ని సత్యంగా చూపించేవాడే మేధావి, సత్యాన్ని అర్థం చేసుకునేవాడు మేధావి. ఇది మీరో నేనో చెప్తున్నది కాదు, మీడియా చేస్తున్నది కాదు. ఇన్ఫాక్ట్ మీడియాను కొనుక్కునే ప్రయత్నం చేసిందే టాటా. దీనికి సంబంధించి మీరు కనుక బయట కథనం ఎక్కడైనా మీరు ప్రచురిస్తే మీకు మేము అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం మానేస్తామని బెదిరించేసరికి చాలా మీడియా అవుట్లెట్స్ దాన్ని పబ్లిష్ కూడా చేయలేదు, భయపడ్డాయి. ఎందుకంటే టాటా గ్రూప్ నుంచి వచ్చేటువంటి ఆదాయం పోతుందన్న భయం పడుతుంది. దీన్ని ఎవరు బయటకు తీసుకొచ్చారు? పోలీసులు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాసిక్ మహిళా పోలీసులు ఆ కంపెనీలోనే ఉద్యోగులుగా వెళ్ళి వాళ్లే స్వయాన ఇదంతా అబ్జర్వ్ చేసి మొత్తం ఎవిడెన్స్ తో సహా దాన్ని బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. ప్రతి దీనివల్ల పీడించబడినటువంటి అమ్మాయిలు ఇచ్చిన కథనాలు చదవండి. ఇదేదో మీడియా చేస్తున్నటువంటి హైప్ ఏం కాదు. ఆ అమ్మాయిలు ఎటువంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారు, ఎటువంటి దారుణాలు అక్కడ జరిగినాయి అన్న విషయాలు వాళ్ళ స్టేట్మెంట్స్
పోలీసులో దర్జీ చేసినటువంటి వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లలో వాళ్ళు ఏం చెప్పారు అది చూద్దాం అంతే. దాని అలాగే మనం మాట్లాడు. సో ఆ సత్యాన్ని ఆధారంగా మనం మాట్లాడు. లవ్ జిహాదు, ఈ జిహాదులన్నీ కూడా ఎవరు పెట్టారు? ఇది కోర్టు చెప్పింది. ఫస్ట్ లవ్ జిహాద్ అన్నటువంటిది ఒక క్రిస్టియన్ అమ్మాయిని వీళ్ళు ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నటువంటి ఉదంతాన్ని కేరళ కోర్టులో ఇది లవ్ జిహాద్ అని ఒక జడ్జిని ఇచ్చిన స్టేట్మెంట్. ఏదో హిందుత్వవాదులో లేదా సంఘమో ఎవరో చెప్పినటువంటి విషయం కాదు. కార్పొరేట్ లో ఇటువంటిది జరుగుతూ ఉంటే ప్రతి కంపెనీలో కూడాను మనకు సెక్షువల్ హెరాస్మెంట్ కి సంబంధించి కమిటీలు ఉంటాయి. ఆ కమిటీ ఏం చేస్తాం? ఆ కమిటీలో కూడా ఇటువంటి హెచ్ఆర్ ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే దాంట్లో కూర్చోవడము, అలాగే హెచ్ఆర్ హెడ్డే ఆ అమ్మాయి ఉండడము, ముస్లిం అమ్మాయి ఉండడము. కాబట్టి దీన్ని ఈ కంపెనీస్ కూడా వాళ్ళు నొక్కి పడేస్తారు. ఈరోజు టీసీఎస్ హెడ్ క్వార్టర్స్ ఏం చెప్తుంటే మా దాకా రాలేదు అంటే కనుక ఫస్ట్ టీసీఎస్ మొత్తం కంపెనీకి ఉన్నటువంటి హెచ్ఆర్ హెడ్ ని ఉద్యోగం నుంచి తీయాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. ఎందుకు? మీ యూనిట్స్ లో ఏం జరుగుతుందో మీకు కంట్రోల్ లేనప్పుడు మీరు అక్కడ ఉండవు. ఎందుకు? అది ఇవన్నీ మనకు చట్టాలు ఉన్నాయి, పైగా సుప్రీంకోర్టు నిర్ణయాలు ఉన్నాయి. దానికి భిన్నంగా ఇవన్నీ ఊరికే తూతూ మంత్రంగా అవన్నీ పెట్టి బోర్డులు బయట పెట్టుకోవడం కాదు కదా. కంప్లైంట్ ఇస్తే కనుక దానికి స్పందన ఏంటి? 2022లో ఇచ్చిన కంప్లైంట్ కి మీరు స్పందించలేదు ఈ రోజు. ఫైనల్ గా ఆ అమ్మాయిలు బయటకు వెళ్లి పోలీసులో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇస్తేనే బయటకు పడింది. అంతవరకు బయటపడలేదు. అది పోలీసు కూడా ఏం చేశారు? సమయం పట్టింది. వాళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ తో సహా బయటకు వచ్చారు. కాబట్టి ఇదేదో ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి విషయం అని చెప్పడం చాలా తప్పు. హేతువాదులు అనుకున్నటువంటి వాళ్ళు మతాలకు అతీతంగా మాట్లాడాలి. ఒక మహిళకు చెబుతున్నటువంటి అన్యాయం వీళ్ళు ఎందుకు స్పందించలేకపోతున్నారు? దాని ఒక హిందూ ముస్లిం కోణంలో ఎందుకు చూస్తున్నారు? ఒక అమ్మాయి మన పిల్లల వయసు కంటే ఇంకా చిన్న పిల్లలు వాళ్ళు. అటువంటి అమ్మాయిలు అక్కడ ఎటువంటి క్షోభ అనుభవిస్తున్నారో వీళ్ళకి ఏం పట్టట్లేదా? దానివల్ల వీళ్ళకి ఏమి బాధ కలగట్లేదా? వీళ్ళు హేతువాదులు ఎలా అవుతారు? హేతువాదం అంటే ఏంటి? మీరు దేవుడు నమ్మకపోవచ్చు, మూఢాచారాలు నమ్మకపోవచ్చు, నమ్మకండి. ఒక వ్యక్తి, ఒక మహిళ, చిన్న అమ్మాయి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటోందంటే దానికి మీకు బాధ లేదంటే కానీ అసలు మీరు మానవత్వం ఉన్నవాళ్ళ. హేతువాదుల పేరిట మీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? మీరు ఇంటెలెక్చువల్స్ ఎలా అవుతారు? మీరు ఇంటెలెక్చువల్స్ మీకు మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే అయిపోతుందా? లిబరల్ మీకు మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే అయిపోతుందా? లిబరల్ అన్న వాళ్ళు ఎవరు? మతాలకు అతీతంగా మానవత్వాన్ని చూశారు. ఇక్కడ ఉన్నటువంటి మానవత్వం ఏమైంది? మీ మానవత్వం ఏమైంది? ఈ అమ్మాయిల గురించి మీరు ఏమైంది ఇక్కడ? కాబట్టి అందుకని వాళ్ళకి కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీస్ చాలా అద్భుతంగా దాన్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మొత్తం ఉదంతం అంతా బయటపడింది. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆ పరిస్థితిలో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయిలు చిన్న పిల్లలు, వాళ్ళు పాపం ఉద్యోగాలకు వచ్చారు. అది నాసిక్ చిన్న ఊరు. నాసిక్ లో వాళ్ళు టీసీఎస్ లో ఉద్యోగం వచ్చాడు చాలా పెద్ద విషయం. అది వాళ్ళు అక్కడ ఏం తప్పు చేస్తే మనకు ఉద్యోగాలు పోతాయన్న భయంతో వాళ్ళు పాపం ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. 4-5 సంవత్సరాలు క్షోభ అనుభవించిన తర్వాత ఎవరో బయటకు వచ్చి చెప్పారు. కాబట్టి ఎంత కిరాతకంగా జరిగింది అక్కడ. దానిని ఒక మత కోణంలో చూసి మానవతా దృక్పథంతో చూడకపోవడం అన్న వాళ్ళు హేతువాదులు కాదు, వాళ్ళు ఇంటెలెక్చువల్స్ అంతకంటే కాదు, మానవత్వం లేని మనుషులుగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. దేశంలో కీలకమైనటువంటి పరిణామం అయితే ఒకటి, ఇరాన్కి సంబంధించినటువంటి అంశంలో ఏం జరగబోతోంది అన్నది ప్రపంచమంతా ఆలోచిస్తోంది. మరొక వైపున భారతదేశంలో ఎదురవుతున్నటువంటి ఈ సంక్షోభానికి పరిష్కారం కూడా రాబోయేటటువంటి రోజుల్లోనే తేలాల్సి ఉంది.